హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి 10 నిమిషాల్లో చేసుకునే ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ అనమాట. చాలా క్విక్‌గా అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పొచ్చి అటుకులు తీసుకున్నామండి. ఇవి మీడియంగా ఉన్న అటుకులు. ఏ అటుకులైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుందామండి. మంచి క్రిస్పీగా అయ్యేటట్టుగా. కలర్ మారగూడదండి. కానీ అటుకులు మాత్రం మంచి క్రిస్పీగా అవ్వాలనమాట. అటుకులు మనకి చక్కగా వేగినాయండి. స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. వీటిని ప్లేట్‌లోకి మార్చుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలండి. కడాయిలో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక 10 జీడిపప్పులు, 5 బాదాం తీసుకున్నామనమాట. మీకు నచ్చిన నట్స్ ఏవైనా కానీ వేసుకోవచ్చండి. వీటిని కూడా లైట్ బ్రౌన్‌గా అయ్యేటట్టుగా వేయించి తీసుకుందాము. మంచిగా వేగినియండి. తీసేసుకుందాం ప్లేట్‌లోకి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం నెయ్యుందనమాట. దానిలో నేను ఒక కప్పు పాలు వేసుకుందాం. ముందుగా మొత్తం 2 కప్పులు పాలు తీసుకుంటామండి. ఒక కప్పు పాలు వేసుకున్న తర్వాత, ఇంకొక కప్పొచ్చేసి మిల్క్ పౌడర్ తీసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో మెజర్‌మెంట్ తీసుకోండి. కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఇక్కడ ఒకటేంటంటే మీరు గమనించాల్సింది మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నామండి. ఆఫ్ చేసుకొని పాలు తర్వాత మిల్క్ పౌడర్ వేసుకున్నామనమాట. మిల్క్ పౌడర్ మంచిగా మనం పాలల్లో కలుపుకున్న తర్వాత, ఇంకొక కప్పు పాలు కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒక 2 చిటికెలంతా యాలక్కాయల పౌడర్ వేసుకుందాం. ఇలాచీ పౌడర్. పాలు మనకి కొంచెం దగ్గర పడాలండి. దగ్గర పడిందాక ఇలా కలుపుకుంటూనే ఉందాము. ఇక్కడ మనం మిల్క్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు పాలు తీసుకున్నామండి. లేదంటే మీరు 4 కప్పులు పాలు తీసుకోండి. కరెక్ట్‌గా ఉంటుంది. పాలు కాగుతూ ఉన్నాయండి. ఈలోగా మిక్సీ జార్‌లో వచ్చి మనం వేయించి పెట్టుకున్న అటుకులున్నాయి కదా! వాటిని వేసేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్‌లాగా చేసుకుందాము. చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు వేయించిన నట్స్ కూడా వేసుకొని పల్స్ మోడ్‌లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండే విధంగా తినేటప్పుడు బావుంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. పాలు మనకి దగ్గర పడినియండి. ఇప్పుడొచ్చేసి దీనిలో 1/3 కప్ షుగర్ వేసుకుందాము. లేదంటే మీరు తినే స్వీట్‌నెస్ తగినట్టుగా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి పంచదార అనేది. చక్కెర మనకి మంచిగా కరిగిపోవాలనమాట. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు. ఇందులో మనం బెల్లం వేసుకోవచ్చా అని? బెల్లం వేసుకున్నామనుకోండి పాలు మనకి విరిగిపోయేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. అందుకని బెల్లం కాకుండా షుగర్ వేసుకున్నాము. మీకు కావాలంటే పటికి బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న అటుకులు, నట్స్ పౌడర్ కూడా వేసేసుకుందామండి. వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. ఉండలేమి కట్టకుండాను. ఇది చక్కగా మనకి దగ్గర పడిపోతుందండి తొందరగానేను. ఇలా కలుపుకుంటూనే ఉండాలి దీన్ని. చూసారు కదా! ఇందాకటికి ఇప్పటికి చక్కగా మనకి దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు దీనిలో వచ్చి ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము.
వేసి మళ్ళీ కలుపుకుందామండి. మనకి చక్కగా హల్వా కన్సిస్టెన్సీకొచ్చేస్తుందండి గట్టిగాను. చూసారు కదా! ఎంత చక్కగా మనకి దగ్గర పడిందో. కానీ ఇంకా కొంచెం ఉడకాలండి ఇది. దీనిలో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు. మొత్తం మనం 4 టీ స్పూన్‌లయితే నెయ్యి యూజ్ చేసుకున్నామండి. ఇది కూడా వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందాము. చాలా క్విక్‌గా అయిపోతుందండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనకి మిల్క్ స్వీట్ టేస్ట్ ఉంటుందండి. దీనిలో మిల్క్ పౌడర్ అనేది అస్సలు స్కిప్ చేసుకోవద్దు. దీనిలో టేస్ట్ అంతా మిల్క్ పౌడర్ వల్లే వస్తుందండి. చక్కగా మనకి రెడీ అయిపోయిందనమాట. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడొచ్చేసేసి బౌల్ తీసుకున్నానండి నేను. దానికి నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకున్నాననమాట. దానిలో వేసేసుకుందాం. చూపెడతాను చూడండి. ఇలా మనం బాల్‌లాగా చేసుకున్నప్పుడు చక్కగా మనకి కన్సిస్టెన్సీ అలా వచ్చేయాలనమాట. దీన్ని ప్రెస్ చేసేసుకుందామండి కిందకి చక్కగా మనకి మంచిగా సెట్ అవుతుంది. ఇలా ప్రెస్ చేసుకుని దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసామనుకోండి మంచిగా మనకి సెట్ అయిపోతుందనమాట. అంతేనండి 10 నిమిషాలు అలా వదిలేద్దాము. 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి చక్కగా మనకి మంచిగా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకుందాము. చూసారు కదా! మనం నెయ్యి అప్లై చేసుకోవటం వల్ల ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాం. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా క్విక్‌గా అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. మిల్క్ స్వీట్ తిన్నట్టే ఉంటుందండి. మీరు చెప్తే తప్ప ఎవరికీ తెలీదు. మీరు అటుకులతో చేసిన బర్ఫీ అనేసి. అంత కమ్మగా ఉంటుంది. చూసారు కదా! టెక్స్చర్ ఎంత స్మూత్‌గా ఉందో. టేస్ట్ కూడా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.